హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఫిన్టెక్ విత్ పూర్ణ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఫోన్పేలో మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ అనేవి యాడ్ చేస్తూ ఉంటాము. అయితే ట్రాన్సాక్షన్ చేసినప్పుడు మనం అనుకున్న బ్యాంక్ అకౌంట్ నుంచి కాకుండా వేరే బ్యాంక్ అకౌంట్ నుంచి మనీ అయితే ట్రాన్సాక్షన్ అయిపోతూ ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే, ఏదైతే మనం బ్యాంక్ అకౌంట్ కావాలి, పంపించాలి మనీ అనుకుంటామో ఆ బ్యాంక్ అకౌంట్ అనేది ప్రైమరీలో లేకపోవడం వల్ల ఒక బ్యాంక్ అకౌంట్ నుంచి కాకుండా ఇంకొక బ్యాంక్ అకౌంట్ నుంచి వెళ్ళిపోతుందన్నమాట. సో ఈరోజు వీడియోలో మనకి కావాల్సిన బ్యాంక్ అకౌంట్ని ప్రైమరీలో ఎలా సెట్ చేసుకోవాలి, ఎలా చేంజ్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తుండండి, లేకపోతే ఏమీ అర్థం కాదు. ఛానల్ని ఇంకా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పెట్టండి, మరిన్ని వీడియోస్ అనేది సహకరించండి. ఫ్రెండ్స్, ఫస్ట్లీ మీ ఫోన్లో ఉన్న ఫోన్పే యాప్లోకి వచ్చేసేయండి. ఫోన్పే యాప్ కనుక అయినట్లయితే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చి అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫోన్పే ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మీ ప్రొఫైల్ బటన్ ఏదైతే ఉందో పైన దానిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా మీకు బ్యాంక్ అకౌంట్స్ అని చెప్పేసి ఇక్కడ కింద ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. ఓకే, దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ అయితే యాడ్ అయి ఉన్నాయో అన్ని బ్యాంక్ అకౌంట్స్ ఇక్కడ చూపించడం జరుగుతుంది. నేను 2 బ్యాంక్ అకౌంట్స్ అనేది యాడ్ చేశాను, సో ఇక్కడ 2 బ్యాంక్ అకౌంట్స్ అనేది చూపిస్తుంది. యాక్చువల్లీ ఫోన్పేలో ఏంటంటే, మీరు ఏ నెంబర్తో లాగిన్ అవుతారో అదే నెంబర్ మీద ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ చూపిస్తుంది. వేరే నెంబర్తో ఉన్న బ్యాంక్ అకౌంట్స్ ఇక్కడ చూపించదు అనమాట. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మీకు చాలామందికి తెలియదు. సో ఇన్ఫర్మేషన్ ఇది. మీ బ్యాంక్ అకౌంట్ మీ ఫోన్ నెంబర్తో ఏదైతే లాగిన్ అయ్యారో ఆ ఫోన్ నెంబర్కి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్స్ మాత్రం ఇక్కడ కనిపిస్తాయి. ఓకే, సో సపోజ్ ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ ప్రైమరీ అని చెప్పి రాసింది. ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ ప్రైమరీలో ఉందన్నమాట. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఏ బ్యాంకు, ఎక్కడ బ్రాంచ్ ఏంటి, ఐఎఫ్ఎస్సి కోడ్ ఏంటి అన్నీ కనిపిస్తాయి. అండ్ ఇక్కడ మీరు గమనించినట్లయితే సెట్ యాజ్ ప్రైమరీ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ అయితే ఉంది. ఈ బ్యాంక్ అకౌంట్ అనేది ప్రైమరీలో ఉండడం వల్ల ఇక్కడ గ్రీన్ టిక్ అని వచ్చేసి మనకి వెనక్కి వచ్చినట్లయితే ఈ విధంగా ప్రైమరీ అని చెప్పేసి చూపిస్తుంది. ఇప్పుడు మనం వేరే బ్యాంక్ అకౌంట్కి ప్రైమరీ, ఇక్కడ ఉన్న బ్యాంక్ అకౌంట్స్లో ఈ బ్యాంక్ అకౌంట్కి ప్రైమరీ అని సెట్ చేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఈ ప్రైమరీగా ఉన్న బ్యాంక్ అకౌంట్ని వదిలేసేయండి. మీరు ఏ బ్యాంక్ అకౌంట్ని ప్రైమరీ చేద్దాం అనుకుంటున్నారో ఆ బ్యాంక్ అకౌంట్ని టచ్ చేయండి అనమాట. సో ఈ బ్యాంక్ అకౌంట్ని నేను ప్రైమరీ చేద్దాం అనుకుంటున్నాను. సో దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ పైన సెట్ యాజ్ ప్రైమరీ అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ టిక్ బాక్స్ కనిపిస్తుంది రౌండ్ కలర్లో, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేయగానే ఏమవుతుందంటే, ఇక్కడ ఆర్ యూ షూర్ యూ వాంట్ టు చేంజ్ యువర్ డిఫాల్ట్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పేసి ఇక్కడ వస్తుంది. డిఫాల్ట్గా ప్రైమరీ బ్యాంక్ అకౌంట్గా ఇది మీకు కావాలా అని చెప్పి అడుగుతుంది అనమాట. సో కన్ఫర్మ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసేసేయండి. కన్ఫర్మ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఇప్పుడు ఈ బ్యాంక్ అకౌంట్ అనేది ప్రైమరీగా ఉందన్నమాట. సో మీరు ఏ ట్రాన్సాక్షన్ చేసినా సరే ఆ డబ్బులు అనేవి ఈ బ్యాంక్ అకౌంట్ నుంచి మాత్రమే వెళ్తాయి, ఆ ముందు బ్యాంక్ అకౌంట్ నుంచి వెళ్ళదన్నమాట ఇక్కడ నుంచి. సో ఇది మీకు బెనిఫిట్. ఓకే, సో ఇక్కడ మీరు వెనక్కి వచ్చేసినట్లయితే ఇక్కడ గమనించారా, 6757 అకౌంట్ ప్రైమరీలో ఉండేది ఇందాక, ఇప్పుడు 782 బ్యాంక్ అకౌంట్ అనేది ప్రైమరీ అయిపోయిందనమాట. సో ఈ విధంగా మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ని, మీకు ఏ బ్యాంక్ అకౌంట్ కావాలంటే ఆ బ్యాంక్ అకౌంట్ని మీ ఫోన్పేలో యాడ్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్లో ఏ బ్యాంక్ అకౌంట్ కావాలో ఆ బ్యాంక్ అకౌంట్ని మీరు ప్రైమరీగా ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఇవాళ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.